ఎంత రిచ్, చాలా మందిలో ఉన్నటువంటి కోరిక ఇది. ఎలా లెక్కేసుకోగలం ఎంత రిచ్ అన్నది? ఎస్, నాకు ఇంత డబ్బు కావాలి, ఇన్ని కావాలి, ఇవన్నీ నా చుట్టూ ఉండాలి అని మనం కోరుకుంటే అవన్నీ మన దగ్గరికి వచ్చేసిందంటే ఇంకా కోరికలు వస్తాయిగా, ఇంకా ఇంకా కావాలనిపిస్తుంటుంది కదా. మరి అప్పుడు మనం ఎంత రిచ్ అని చెప్పుకోవాలి? ఎప్పటికి మనం రిచ్ అని చెప్పుకోవాలి? ఎప్పటికి మనం బాగా రిచ్ అయిపోయామని చెప్పుకోగలం? ఇదంతా కూడా చాలా డిఫికల్ట్ టాస్క్ లాగా అనిపించట్లా. సో మనకి పెద్దలు చెప్పిన విషయాలు కూడా ఉన్నాయి. అష్టైశ్వర్యాలని రకరకాల ఐశ్వర్యాలు చెప్పారు. మరి అవన్నీ ఉంటే రిచ్ అయిపోయినట్టేనా? మరి ఎలా రిచ్? ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో ఎక్కడో లోపల ఈ కోరిక ఖచ్చితంగా ఉండే ఉంటుంది. కోరికలు లేకపోతే మనందరం కూడా ఏదో అయిపోతూ ఉంటాం కదా. బట్ అంతవరకు ఎవరు అవరు. రియల్గా చెప్పుకోవాలి, వాస్తవంగా చెప్పుకోవాలి అంటే ఖచ్చితంగా మనలో ఆ కోరికలు ఉంటాయి. సో కోరికలు ఉన్నప్పుడు మరి ఆ కోరిక తీర్చుకోవాలంటే దానికి ఒక ఆన్సర్ ఇవ్వాలి కదా. సో అలా ఆన్సర్ ఇవ్వాలంటే ఎలా రీచ్ అవుతాం, మనం ఎంతవరకు రిచ్ అని చెప్పుకోవడానికి చాలా విషయాలు అష్టైశ్వర్యాల రూపాల్లో చెప్పుకోవచ్చు, డబ్బు రూపంలో చెప్పుకోవచ్చు, కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్పినటువంటి సంపద రూపంలో చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆధునికంగా వస్తున్నటువంటి అనేక రకాల విషయాలు, మన జాబుల్లో హైక్, ఇలాంటి రకరకాల విషయాల ద్వారా మనం రిచ్ అనే విషయాన్ని బాగా డెఫినేట్ చేసుకోవచ్చు. బట్ నిజానికి రిచ్ అంటే ఏంటి? మనం ఎప్పుడు నిజంగా రిచ్గా ఉన్నట్టు నా వరకు నేను ఏ విధంగా భావిస్తున్నానంటే, నేను కూడా అష్టైశ్వర్యాల్ని రిచ్ అనడానికి డెఫినేషన్స్గానే భావించాను. కానీ ఆ అష్టైశ్వర్యాలు ఏంటనేది నా 50 ఏళ్ళ జీవితం నుంచి నా ఎక్స్పీరియన్స్ ద్వారా నేను తెలుసుకున్నవే మీ ముందు చెప్తున్నా. మొట్టమొదటిది ఏంటి? ఆరోగ్యం. ఎస్, పూర్వం చెప్పినా ఇప్పుడు చెప్పినా ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి చెప్తున్నా, ఆరోగ్యమే మహాభాగ్యం. హాస్పిటల్కి వెళ్ళని వాడు, నేనైతే ఇంతవరకు హాస్పిటల్లో బెడ్ ఎక్కలేదు. జస్ట్ ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్ ఇటువంటి ఓకే, కానీ సో హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో బెడ్ ఎక్కే పరిస్థితి తెచ్చుకోలేదు, రాలేదు భగవంతుడి దయ వల్ల. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే నాకు గొప్ప మహాభాగ్యం. ఈరోజు సిచ్యువేషన్ మనందరికీ తెలుసు. సో ఉన్నా లేకపోయినా ఏదైనా సరే ఒకసారి వెళ్ళాము అంటే ఖచ్చితంగా మనకు ఒక ప్యాకేజీలో పడిపోతాం. ఆ ప్యాకేజీ పూర్తి అయ్యే వరకు మనం బయటికి రాం. సో అండ్ సో మనకు ఉన్నటువంటి ఆ రిచ్ ఆటోమేటిక్గా కట్ చేయబడుతుంది. సో కాబట్టి హాస్పిటల్కి వెళ్ళేటువంటి పరిస్థితి రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది నెంబర్ 1 రిచ్. సింపుల్, ఇంకా దాన్ని తిరగలేదు. ఇంకా రెండో అంశం వస్తే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. డబ్బు ఉండడం ముఖ్యం కాదు, దాన్ని మేనేజ్ చేయడం చాలా ముఖ్యం. చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ ఇది. జనరల్గా కౌటిల్యుడు చెప్పిన వాటిల్లో కూడా కౌటిల్య అర్థశాస్త్రంలో కూడా సంపద నిర్వహించాడు. వెల్త్, సంపదని ఆయన నిర్వచించాడు. సంపదలో డబ్బు ఒక భాగం, ఖజానా, ట్రెజర్, అంతే తప్ప డబ్బు మాత్రమే సంపద అని చెప్పలేదు ఆయన. సో కాబట్టి ఈ ఫైనాన్షియల్ మొత్తం ఇదంతా కలిపితే ఒక మేనేజ్మెంట్ వ్యవస్థలో ఆయన మనం చూపిస్తాడు. సో ఒక వ్యవస్థలో ఉండేటువంటి ఆ యొక్క మేనేజ్మెంట్ వ్యవస్థను మనం అర్థం చేసుకోగలిగితేనే అది నిజమైన సంపద అవుతుందంటూ కౌటిల్యుడు చెప్పినట్టే డబ్బు పరమైనటువంటి మేనేజ్మెంట్ తెలియాలి. అది చాలా కీలకం ఈ రోజున. ఎందుకంటే ఈ రోజున చాలా వరకు మన జీవితాలన్నీ కూడా ఈఎంఐ లైఫ్ అయిపోయింది. సో అప్పులు చేయకూడదు అని చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రేట్లు, ధరలు ఎవరు కూడా అప్పు చేయకుండా బతికేటువంటి పరిస్థితే లేదు. సింపుల్గా చెప్పాలంటే అన్నీ కూడా సో ఇంచుమించుగా 5-10 రెట్లు పెరిగిపోయినవి ఇవన్నీ కూడా. సో 10,000 జీతం ఉన్న అతనికి 20,000 జీతానికి పెరిగేలోపు 50,000 రూపాయల ధరలు పెరిగిపోతున్నాయి, అంటే నెలవారీ ఖర్చు. సో ఇటువంటి సిచ్యువేషన్లో నేను అప్పులు చేయను, అప్పులు చేయకుండానే బతుకుతాను, అప్పులు చేయకుండానే ఉండగలుగుతాను అనడం అన్నది చాలా పెద్ద జోక్ వాస్తవంలో. సరే, బాగా ఉన్నవాళ్ళు చేసుకోగలిగిన వాళ్ళు ఓకే, అలాగని అప్పులు పాలైపోమని నేను చెప్పట్లేదు. మనం చేయాల్సింది ఏంటంటే అప్పు కానీ ఏదైనా సరే ఒక మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి కట్టుబడి ఉండాలి. నీకు 1,00,000 రూపాయల ఆదాయం వస్తే 1,10,000 రూపాయలు ఈఎంఐలు కడితే ఇంకా అది నీకు ఎందుకు? వేస్ట్ కదా. సో నువ్వు చేసేటువంటి అప్పు నీకు ఒక ఆస్తిగా క్రియేట్ అయినప్పుడు, లేదు నీ యొక్క అప్పు నీకు ఒక అత్యవసర పరిస్థితిలో చేయాల్సి వచ్చినప్పుడు, ఇటువంటి సందర్భాలన్నింటి ఆధారంగా అప్పులు చేసినా కూడా వాటికి ఒక లిమిట్, ఒక పర్సంటేజ్, ఓ 30-40% వరకు నువ్వు ఆ యొక్క అప్పుల వరకు వెళ్ళగలిగితే అది కూడా నీకు ఒక తప్పనిసరి సంపదగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనకి మించిపోయినటువంటి అప్పులు చేయకుండా మనల్ని నిలబెట్టేటువంటి విధానంలో ఉండేటువంటి అప్పులకు మనం వెళ్ళగలిగితే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో రుణం, లోన్ సిస్టమ్ కూడా మనకి ఖచ్చితంగా ఒక మంచి
ఆ ఐశ్వర్యంగా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే మూడో అంశం ప్రేమ. చాలా మంది దీని అర్థం ఇప్పటికీ తెలుసుకోకుండానే రకరకాలుగా వాడుతూ ఉంటారు. ప్రేమోన్మాదం అంటారు. ప్రేమ ఉన్న చోట ఉన్మాదం ఎందుకు ఉంటుంది? ప్రేమోన్మాదం అనే పదమే నేను ఒప్పుకోను. ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఒక నమ్మకం, ప్రేమ అంటే ఒక త్యాగం. ఎస్, నేను ప్రేమించిన మనిషి వల్ల ఆ మనిషికి నేను ఇష్టం లేదు, ఓకే వదిలేయి. నేను ప్రేమించాను, తను ప్రేమించలేదు, తన లైఫ్ తనకు వదిలేయి. అది త్యాగం. అంటే మనకున్న ప్రేమని ప్రపంచం అంతా అదే ప్రేమతో చూడగలిగితేనే అది ప్రేమ అవుతుంది. అంతే తప్ప నాకున్నదే ప్రేమ, దీనికోసం నేను ఏదైనా అవతల ఏదైనా చేస్తానంటే అది ప్రేమ కాదు. అటువంటి దాని అసలు ప్రేమ అనే పదంతో వాడద్దు. ప్రేమోన్మాదం, ప్రేమతో చంపేశాడు, ప్రేమించిన వాడిని చంపేశాడు, ఇవన్నీ అబద్ధాలు, ఇవన్నీ నిజాలు కాదు. సమాజంకి మనం చెప్పాల్సిన ప్రధానమైన అంశం ఏంటంటే ఏ పదానికి అర్థం ఏంటని చెప్పాలి. అది నిజమైన ఐశ్వర్యం. ప్రేమకి అర్థం ప్రేమ రూపంలో చెప్పగలగాలి. అప్పుడే అది సమాజానికి ఒక గొప్ప ఐశ్వర్యం కింద మారుతుంది. అది మనం అర్థం చేసుకోవాలి. సో ప్రేమకి అర్థం త్యాగం, ప్రేమకి అర్థం నమ్మకం. అంతే. ఇవి రెండు ఉన్నటువంటి ఒక బాధ్యతని ప్రేమ అంటారు. ఒక మగాడికి ఒక స్త్రీ కావాల్సి వస్తే అది వివాహం, కానీ ఒక మనిషి కావాల్సి వస్తే అది ప్రేమ. అంటే ప్రేమ అంటే ఏంటి? మనిషి రూపంలో ప్రతి ఒక్కరిని మనం మానవత్వ రూపంలో చూడాలి. ప్రేమ అంటే కేవలం భార్యాభర్తల మధ్య, ఇద్దరు లవర్స్ మధ్య ఉంటుందని అనుకుంటే, ఇద్దరు ప్రేమికుల మధ్య ఉంటుందంటే కాదు. ప్రేమ అంటే ప్రతి మనిషి మధ్య అదే ప్రేమతో ఉండాలి. ఆ ప్రేమ నీలో ప్రతి మనిషి పట్ల అలాగే ఉండగలిగితే అటువంటి ప్రేమ నీకు ఒక గొప్ప ఐశ్వర్యంగా మారుతుంది. నీ ప్రపంచంలోనే నువ్వు ఐశ్వర్యవంతుడైపోతావు. ఇక నాలుగవది చాలా ముఖ్యమైనది, హ్యుమానిటీ, మానవత్వం. ఇది లేకపోతే అసలు మనం మనిషి అని చెప్పుకోవడమే కరెక్ట్ కాదు. చాలా సందర్భాలు మనం చూస్తున్నాం కదా, మానవత్వం చెప్తూ ఉంటాం. మానవత్వం అంటే ఏంటి? మానవత్వంతోనే నేను ఉంటున్నానండి. ఏంటి మానవత్వంతో? ఎలా ఉంటున్నాం మానవత్వంతో? మనం వెళ్తూ ఉంటాం, ఎవడో పడిపోతాడు, జస్ట్ ఆగలేం, అలా చూసుకుంటూ వెళ్ళిపోతాం. కాసేపు ఆగి వెళ్ళి అతను తీస్తే ఏమైపోతుంది? అర్జెంట్ పని అయిపోతుంది, ఆఫీస్ డ్యూటీ లేట్ అయిపోతుంది. ఇక్కడ మనిషి చనిపోతే ఒక జీవితం. సో హ్యుమానిటీ గ్రౌండ్లో మనం ఖచ్చితంగా ఆలోచించగలిగితే, అక్కడ మనం స్పందించామా, వెంటనే వెళ్ళి అక్కడ పనిచేసామా అనేది కాదు. దానికంటే ముఖ్యంగా హ్యుమానిటీ గ్రౌండ్లో మనం ఆలోచించగలిగితే ఈ ప్రపంచంలో చాలా విషయాలు ఖచ్చితంగా ప్రతి మనిషికి కూడా అవసరమయ్యే రీతిలో ఫలితాన్నిచ్చే రూపంలో మారిపోతాయి. ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద లోటు ఏంటంటే హ్యుమానిటీ తగ్గిపోవడమే, మానవత్వం తగ్గిపోవడమే. సో ఆ మానవత్వంతో ఒక్కసారి చూడండి, మీకు వచ్చే కన్నీరు కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది. కన్నీరు ఆనందాన్ని ఇవ్వడం ఏంటి అనుకోవద్దు. కన్నీరులో కూడా ఒక గొప్ప ఆనందం ఎప్పుడు వస్తుందంటే, మనం కార్చే కన్నీరికి ఒక విలువ ఉండాలి, ఆ కన్నీటికి మానవత్వం అనేటువంటి ఒక అటాచ్మెంట్ ఉండాలి. అప్పుడు ఆ కన్నీరు అద్భుతంగా మనకి ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది. కాబట్టి ప్రేమ, మానవత్వం అనేవి తప్పనిసరిగా మనలో నిండిపోయి ఉండాలి. మానవత్వాన్ని మించినటువంటి ఐశ్వర్యమే ఈ ప్రపంచంలో లేదు అనేటువంటి ఒక ఫీల్ని మనకు అది అందిస్తుంది. ఇకపోతే ఐదవది విద్య, విజ్ఞానం. ఎస్, చదువుకోవడం నేను అంటలేదు, చదువుకోవటం. సో చదువుకోవడం అనేది జనరల్గా మనం ఇప్పుడేం చదువుతున్నాము, జనరల్గా మనం చేసే పని ఏంటి? ఓకే, స్కూల్స్లో జాయిన్ చేస్తున్నాము, ర్యాంకులు వచ్చేస్తున్నాయి, మంచి అద్భుతాలు చేస్తున్నారు మార్కుల పరంగా, వెంటనే క్యాంపస్లో సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన తర్వాత మొన్న ఒక దగ్గర ఒక కథ కూడా చదివాను, కొన్ని కోట్ల రూపాయల ప్యాకేజీ, కానీ కష్టపడి ఒక 25 ఏళ్లలో ఎంతో పెద్ద సామ్రాజ్యానికి అతను అధినేత అయిపోయాడు. కానీ లాస్ట్ వెనక తిరిగి చూసుకుంటే జీవితం ఏమీ లేదనిపించింది. ఇంత సాధించాననుకున్న వ్యక్తికి జీవితంలో ఏమీ లేదనిపించింది. అవన్నీ వదిలేసి మళ్ళీ తను ఒక విలేజ్కి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోవడం, నేను ఇలాంటి చాలా చూస్తూ ఉంటాం మనం. అంటే అర్థం ఏంటి? విద్య అనేది మనకి ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి విధానాన్ని నేర్పించాలి, విజ్ఞానాన్ని నేర్పించాలి. చదువుకోవడం మాత్రమే కాదు, చదువును పంచడం అనేటువంటి ఒక భావాన్ని మనలో అది అభివృద్ధి చేయాలి. సో విద్యతో పాటు విజ్ఞానం మనలో రావాలి. విజ్ఞానం లేని విద్య అది ఎందుకు పనికిరాదు. శాలరీ పనికొస్తుంది, హైక్ పనికొస్తుంది, ఈఎంఐలకి పనికొస్తుంది, అంతే సింపుల్గా. ఇప్పుడు పనికొస్తుంది కూడా అంతే చాలా వరకు. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా విజ్ఞానంతో ముడిపెట్టేటువంటి విద్య ఉంటే ఆ విద్య ద్వారా మనకు వచ్చినటువంటి ఫలితాన్ని, మనకు వచ్చినటువంటి ఆదాయాన్ని ఏం చేయాలో మనకు తెలుస్తుంది. అలాగే ఆ విద్య ద్వారా మనం సంపాదించిన విజ్ఞానాన్ని ఎంతోమందికి పంచుతూ ఉండేటువంటి అవకాశం మనకు లభిస్తుంది.
సో ఒక ఫ్యాకల్టీ మెంబర్గా ఈ రోజుకి నేను కొన్ని వేల మందికి క్లాసులు చెప్పాను అనేటువంటి ఒక ఆనందం నాలో ఎంత గొప్ప సంపద నా దగ్గర ఉందో అనేటువంటి ఫీల్ కలిగిస్తుంది. సో కాబట్టి విద్యతో పాటు విజ్ఞానం ఈ రెండు మన దగ్గర ఉండాలి. అద్భుతంగా పీజీలో ఫస్ట్ ర్యాంకర్ కూడా రెజ్యూమ్ ఫిల్ చేయడం రాని సందర్భాలు నేను చూశాను. సో అటువంటి విద్య మనకొద్దు. మీరు ఏ విధంగా చదువుకున్నా ఖచ్చితంగా మంచి బుక్స్ చదవండి, విజ్ఞానాన్ని పెంచుకోండి. ముఖ్యంగా మీకున్న విద్యని విజ్ఞానాన్ని 10 మందికి పంచండి. ఇప్పుడు మనకు అనేక అవకాశాలు ఉన్నాయి, ఈ మీడియా కానివ్వండి ఏదైనా సరే. సో 10 మందికి పంచడానికి ఎప్పుడైతే మీరు మొదలు పెడుతుంటారో మీరు ప్రయోగాలు చేసుకుంటూ ఉంటారు. ఆ యొక్క విధానంలో ఒక అద్భుతమైన విజ్ఞానవేత్తగా మనం అనుభవించేటువంటి ఆనందం, అంతకు మించిన సంపద ఎక్కడ దొరుకుతుంది? ఒక్కసారి దీన్ని ప్రయత్నం చేసి చూడండి. తర్వాత ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్, కళలు. మనిషికి భగవంతుడితో కూడా సంబంధాన్ని ఏర్పాటు చేయగలిగేది ఏదైనా ఉందంటే అది కళే. సంగీతం, సాహిత్యం, నృత్యం, అనేక రకాల కళలు. సో ఏదో ఒక కళలో మనకు ఉండే ప్రతి మనిషికి కూడా ఖచ్చితమైన అభిరుచి ఉంటుంది. పాట పాడుతూ కూని రాగాలు తీస్తూ ఉంటాం, ఏవో మంచి స్టోరీలు వింటూ ఉంటాం, సినిమాలకు వెళ్తూ ఉంటాం. బాగా మనకి ఏదో ఒక కళలో మనకి ఖచ్చితంగా మన మనసుకి టచ్ అయ్యేటువంటి ఒక పాయింట్ మన దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని ఒకసారి గమనించండి. ఇప్పుడు నేను నా లైఫ్లో, నా జీవితంలో మొదటి నుంచి పుస్తకం చదవడం అనేటువంటి రీడింగ్ హాబీ వల్ల నేను సాహిత్యం వైపు వెళ్ళాను. సాహిత్యాన్ని ఒక హాబీగా మొదట్లో తీసుకున్నప్పటికీ కూడా తర్వాత సాహిత్యం రాసే కొద్దీ, కవితలు రాసే కొద్దీ కాదు ఇంకా నేనేదో చేయాలి, సాహిత్యం ద్వారా అనేటువంటి ఒక అభిరుచికి దగ్గర అయ్యాను. ఆ విధంగా ఒక సాహిత్యంలో ఉండే లోతుని చూశాను. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలి యొక్క అందాన్ని చూశాను. చలంగారి సాహిత్యంలో ఉన్న లోతుని చూశాను. సి నారాయణ రెడ్డి గారి గజల్స్లో ఉండేటువంటి ఆ పదాల అద్భుతమైన అల్లికలు చూశాను. ఇలా ఎంతోమంది కవులు వారు రాసినటువంటి సాహిత్యాన్ని అనుభవిస్తూ ఆస్వాదిస్తుంటే కొన్ని వందల జీవితాలని నేను ఆల్రెడీ ఈ దశాబ్దాల కాలంలోనే అనుభవించి ఆస్వాదించగలిగాను. అంత గొప్ప అవకాశం నాకు సాహిత్యం ఇచ్చింది. సో కాబట్టి మనకుండేటువంటి ఈ జీవిత కాలంలోనే ఎన్నో అనుభూతుల్ని మనకి అనుభవించేటువంటి అవకాశాన్ని ఇచ్చేది కళ. అటువంటి ఏదో ఒక కళలో మిమ్మల్ని మీరు ప్రదర్శించుకోండి. ఖచ్చితంగా ఒక అద్భుతమైన ఐశ్వర్యం మీ దగ్గర ఉందనేటువంటి నమ్మకం మీకు కలుగుతుంది. తర్వాతది అకౌంటింగ్. ఖచ్చితంగా ప్రతి అంశానికి అకౌంటబిలిటీ ఈ రెండింటిని కూడా వదిలిపెట్టద్దు. డబ్బు విషయం కానివ్వండి, కళల విషయం కానివ్వండి, ఆరోగ్య విషయం కానివ్వండి, ఇప్పుడు నేను చెప్పిన అన్ని అంశాల్లో ఖచ్చితమైన ఒక అకౌంటింగ్ని దగ్గర పెట్టుకోండి. ఆరోగ్యం కోసం ఎంత టైం కేటాయించాలి, ఒక కళల కోసం ఎంత టైం కేటాయించాలి, ఉద్యోగం కోసం ఎంత టైం కేటాయించబడుతుంది, ఇలా మీరు చేసేటువంటి ప్రతి అంశంలో ఒక టైం టేబుల్, ఒక అకౌంటింగ్ వ్యవస్థని ఖచ్చితంగా మీరు పాటించండి. ఉదాహరణకి నేను తీసుకుంటే నేను 1990 నుండి సంపాదించడం మొదలుపెట్టాను. 1990 నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం యొక్క అకౌంట్స్ నా దగ్గర ఉన్నాయి. ఎందుకు దాచుకున్నాను అంటే నేను ఎలా ఎదిగానో నాకు తెలియాలి, నాకు ఒక అకౌంటింగ్ వ్యవస్థ నాకు తెలియాలి. నేను ఈ స్థాయి నుంచి ఇలా వచ్చాను, మధ్యలో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినాయి, వాటిని ఎలా ఫేస్ అయ్యాను, ఇవన్నీ నాకు తెలియాలి. ఇవన్నీ నాకు తెలిస్తేనే నేను ఖచ్చితంగా ఆ అకౌంటింగ్ వైపు ముందుకెళ్ళగలుగుతాను. సో సమస్య ఉన్నా నేను ఎక్కడున్నానో నాకు తెలుస్తుంది కాబట్టి సమస్య నుంచి బయటికి వెళ్ళేటువంటి ఒక మార్గం నా అకౌంట్ నాకు చెప్తుంది. అలాగే సాహిత్యాన్ని నేను రాస్తూ ఉన్నాను అంతే. ఏం రాస్తున్నాను? రకరకాలు రాస్తూ ఉన్నాను. కానీ దీనికి ఏంటి ఫలితం? ఎవరికి ఉపయోగపడుతుంది? ఎవరికి ఒకరు ఉపయోగపడాలి, ఎవరికోళ్ళు ఈ సాహిత్యం ద్వారా ఏదో జరగాలి మంచి అనుకున్నప్పుడు ఆ అకౌంటబిలిటీ అనేది ఖచ్చితంగా నేను మనిషివాదం నా యొక్క సాహిత్యంలో మెయిన్ నా యొక్క సాహిత్యానికి సంబంధించిన మూల ధాతువుగా నేను తీసుకోగలిగాను. అలాగే దాని ద్వారా అనేక పుస్తకాలు రాయడం మొదలుపెట్టాను. ఈ విధంగా ప్రతి అంశంలో ఒక అకౌంటబిలిటీ, ఒక టైం టేబుల్ ఖచ్చితంగా మీరు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే పని చేయకుండా వచ్చేటువంటి ఎటువంటి సంపద అయినా, ఎటువంటి ఆస్తి అయినా దాని విలువ మనకు తెలియదు. దాన్ని అనుభవించిన ఆ ఆనందం మనకు అసలు ఉండదు. ఇది జగమెరిగిన సత్యం, బయటికి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా. సో ఖచ్చితంగా మనం ఉన్నంతకాలం నిరంతరం ఏదో రకంగా పని చేయడమే మన యొక్క ఫస్ట్ హాబీగా నేర్చుకోండి. ప్రతి క్షణం
ఆలోచించండి, పని చేయండి. సృజనాత్మకంగా ఇంకా బాగా ఎలా చేయొచ్చో ఆలోచించండి. పని లేదు అనే మాట నేను నమ్మను. ప్రపంచంలో అనేక పనులు ఉన్నాయి. ఈరోజు అసలు సోషల్ మీడియా నేపథ్యం కానివ్వండి, ఇలాంటి నేపథ్యంలో కూడా చాలా అద్భుతమైన అవకాశాలు మన దగ్గర ఉన్నాయి. చాలా విషయాలు ఇప్పుడు నేను చేస్తూ బాతాకాని కబుర్లు ఇదేంటి మామూలుగా కూర్చుని మాట్లాడుకునే విషయాలే కదా. వీటికి కూడా నేను ఒక టాపిక్ కింద మార్చి వీడియోలు చేస్తున్నాను. సో ఈ విధంగా మనం పని చేయాలి అనేటువంటి ఒక తపన మనలో ఉంటే, నిరంతరం పని చేస్తూ ఉంటే, ఎంతవరకు మనం పని చేస్తూ ఉన్నామో అంతవరకు కూడా మనం ఖచ్చితంగా వృద్ధులం కాదు. సో ఏజ్డ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. సో జనరల్గా 60-65 ఏళ్ళకి ముసలోళ్ళు అయిపోయామంటారు, కానీ కాదు. 85 ఏళ్ళు వచ్చే వరకు మనిషి ముసలితనం, వృద్ధాప్యం అనే విషయాన్ని పక్కన పెట్టండి. అలా పెట్టాలంటే మీరు రిటైర్మెంట్ పని మానేయడం అంటే జనరల్గా చేసే ఉద్యోగాలు 66 ఏళ్ళకి మానేసినా కూడా తర్వాత కాలాన్ని కూడా మీకు నచ్చిన పనులతో పూర్తిగా ఒక టైం టేబుల్ ప్రకారం అది కూడా మీరు కల్పించుకున్న ఒక ఉద్యోగంలా మార్చుకొని ముందుకు వెళ్ళండి. 60 నుంచి 85 వరకు ఆ 25 సంవత్సరాల కాలం కూడా మీకు ఖచ్చితంగా మళ్ళా ఒక కొత్త జీవితం రూపంలో మీ ముందుకు వస్తుంది. కాబట్టి ఇటువంటి అంశాలని ఇక్కడ నేను 8 చెప్పాను, ఇంకా మీ జీవితంలో చాలా ఉంటాయి. సో వీటన్నిటి ద్వారా ఆరోగ్యం, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ప్రేమ, మానవత్వం, విద్యా విజ్ఞానం, కళలు, అకౌంటింగ్, అకౌంటబిలిటీ, వర్క్ నేచర్, ఈ 8 అంశాలనే మీరు అష్టైశ్వర్యాలు అనుకుంటే ఖచ్చితంగా అమలు చేయండి. వాటిలో నుంచి మీరు ఎంత ఐశ్వర్యవంతులు అవుతారో మీకే అర్థమవుతుంది. దెన్ మీరు ఖచ్చితంగా ఎంత రిచ్ అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటారు. ఆల్ ది బెస్ట్.